or she cheated on me. But okay, he అన్న మాట్లాడదాం ఇప్పుడు నేను అమ్మాయిని మాట్లాడిన హీలుగా మాట్లాడితే గెలిచినట్టు. He cheated on me but I still love him. నేను వాడిని మార్చుకుంటా. Does this work in a relationship? కొన్ని రిలేషన్షిప్లో అది మనకు వర్కౌట్ అవుతుంది, చెయ్యాలి, ప్రయత్నం చేయాలి. లైఫ్ టైం పార్ట్నర్ గురించి అని మనం అనుకుంటే కంపల్సరీ ఆ ప్రయత్నం చేయాలి. నా పర్స్పెక్టివ్లో ఐఎమ్ టెలింగ్ మై పర్స్పెక్టివ్. వాట్ ఇఫ్ దట్ గెట్స్ రిపీటెడ్? నమ్మి ఒకసారి చీట్ చేసిన తర్వాత నమ్మి నువ్వు మార్చుకుందాం అనుకుంటున్నావు, మరి రిపీటెడ్ మళ్ళీ అయితే ఏమో దానికి తెలియదు. యూ హ్యావ్ టు ఎట్లా చెప్తే రెండు రకాల, నేను ఒకటే వేళ ఆలోచించిన. ఇప్పుడు ఏదున్నా కానీ అడ్జస్ట్మెంట్స్ తో చీట్ చేసుకుంటూనే ఉండనియా చెప్పాలా, చెప్పుకోవాలా, పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలా. ఏ విషయంలో చీట్ చేస్తున్నావు అంటే పెళ్ళికన్నా ముందు బేసిక్ గా ఇది అయితే అప్పుడు నువ్వు ఆలోచించుకోవాలా. నేను పెళ్ళి తర్వాత అనేసాను అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేను అట్లా మాట్లాడుతాను. నేను రెండు మాట్లాడుతున్నా. ఓకే, చెమటలేస్తున్నాయి. స్టాకింగ్ ఇంపార్టెంటా? స్టాకింగ్ అంటే వాడు ఏం చేస్తుండు, ఏడిపోతుండు, ఎవరితో మాట్లాడుతుంది, ఏమేమి మెసేజెస్ చూస్తున్నావు, ఎవరిని ఫాలో అవుతావు, లైక్ చేస్తుండు, ఆ పిల్ల ఏడిపోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఆ బెస్ట్ ఫ్రెండ్. సార్ వేర్ హావింగ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ సైకిల్ కొడుతురు అవన్నీ చీప్ లెక్కలు కాదు, కానీ జనరల్గా ఒక నోటీసులు అయితే పెట్టుకోవాలి ఎప్పుడైనా. నాకు అనిపిస్తుంది ఎవరితో మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండు, ఏంది కరెక్ట్ మాట్లాడుతుండా, తప్పు మాట్లాడుతుండే ఏంది అనేసి. కానీ పొజెసివ్గా ఉంటే అది వేరేగా అవుతుంది. పొసెసివ్నెస్ ఇస్ ఆల్సో లిటిల్ క్యూట్. అట్లా నువ్వు అనుకుంటున్నావేమో. మీకు చిన్న పొసెసివ్నెస్ ఇస్ ఆల్సో మ్యాండేటరీ. మనకి ఈ ఒకటి తెలుసు, నాకు తెలీదు. ఎక్స్ అంటే తెలుసు కదా, ఒక అబ్బాయికి ఎక్స్, ఒక అమ్మాయికి ఎక్స్. ఇప్పుడు ఒక రిలేషన్షిప్కి వచ్చిన తర్వాత షీ ఈస్ ఫ్రెండ్స్ విత్ హర్ ఎక్స్. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఇంకా కనెక్షన్లో ఉంది. ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్? షీ మూవ్డ్ ఆన్, షీ గాట్ ఇన్ టు అ న్యూ రిలేషన్షిప్, కానీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఇంకా కనెక్షన్ అంటే ఏ రకంగా? ఫ్రెండ్లీగానా? ఫ్రెండ్లీగా ఉంటే ఏమవుతుంది, దాంట్లో ఏమి ఉండదు కదా. బ్రాడ్ మైండెడ్గా ఉండాలి ఎప్పుడైనా మనం. వాట్ ఇఫ్ ద ప్రెజెంట్ వన్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్? అప్పుడు అర్థం కాకపోతే మనం పాజ్ తీసుకోవాలి, అంతేగాని నువ్వు అర్థం చేసుకోకుండా కానీ ఉన్న వాళ్ళతోటి నేను అంటే ఫ్రెండ్షిప్ పెట్టుకుంటా అని అంటే అది ఇంకా వేరేగా ఇది అవుతుంది కదా. గుడ్. రిలేషన్షిప్ షుడ్ వేరే వాళ్ళ ఆలోచనలకు కూడా, వేరే థాట్స్కి కూడా, వేరే వాళ్ళ మనసులకు కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నువ్వు ఎట్లా పొజెసివ్ ఆలోచిస్తున్నావు, అవతల పర్సన్ కూడా పొజెసివ్గానే ఉంటాడు. అరే ఆల్రెడీ ఎక్స్ ఇదైందని ఆ విషయం తెలిస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. రెస్పెక్ట్ బాగానే ఉన్నావు మమ్మీ నువ్వు. ఓకే, ఒక రిలేషన్షిప్ పెళ్ళికి ఓకన ముందు పబ్లిక్గా ఉంటే బెటరా, ప్రైవేట్గా ఉంటే బెటరా? లైక్ యూనో ఇప్పుడున్న జనరేషన్లో దే కీప్ స్టోరీస్, రీల్స్ ఆర్ యూనో లవ్ మ్యారేజ్ గురించా, బిఫోర్ అరేంజ్ మ్యారేజ్, రెండు మ్యారేజ్ కన్నా బిఫోర్ రిలేషన్షిప్ పబ్లిక్గా ఉంటే బెటరా, ప్రైవేట్గా ఉంటే బెటరా? ప్రైవేట్గా ఉంటేనే బెటర్. అట్లా మరీ అట్లా అనేసి స్టోరీస్ పెట్టడము, పర్సనల్వి అట్లా దనదన అన్నీ పెట్టడం అది కరెక్ట్ కాదు బిఫోర్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే అది కామన్ అయిపోతుంది కదా, ది జనరలీ షేర్ స్టఫ్. వద్దు, పెట్టద్దు అది కూడా. అట్లా పెడతావు, నీకు తప్ప అనిపిస్తుంది. లేదు లేదు లేదు, ఒక విషయం యాక్చువల్గా యూఆర్ టేకింగ్ ఇంటర్వ్యూ ఆఫ్ మీ, you're doing vlog on this, you're clarifying your no generally public అడిగిన క్వశ్చన్స్ ఇవి. తొక్కల డౌట్స్ లే, పబ్లిక్ అడిగిన క్వశ్చన్స్. పబ్లిక్ అది నీకెందుకు వస్తున్నాయి తొక్కల క్వశ్చన్స్? నువ్వేందులో ఏమున్నావు అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హిస్ ఫ్రెండ్స్ డజంట్ లైక్ మీ, సో ప్రాబబ్లీ నేను వాటికి కరెక్ట్ కాదు అని వాళ్ళు అనుకుంటుండ్రా ఫ్రెండ్స్? వాడు నేను బాగానే ఉన్నాం, కానీ వాడి ఫ్రెండ్స్కి నేను నచ్చను. సో ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ ఇన్ ద రైట్ రిలేషన్షిప్, ఆర్ నేను వాడికి కరెక్ట్ కాదేమో. అంటే ఇప్పుడు నేను వాడి రిలేషన్షిప్లో ఉండాలంటే
వాడు ఒప్పుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఒప్పుకోవాలి, వాళ్ళ కజిన్స్ ఒప్పుకోవాలి, కొలీగ్స్ ఒప్పుకోవాలి, వాళ్ళందరికీ నచ్చితేనే అది గుడ్ రిలేషన్షిప్ అని కొంతమంది ఆలోచిస్తారనమాట. సో ఇస్ దట్ రైట్? జస్ట్ బికాస్ హీ ఈస్ ఫైన్ విత్ మీ, బట్ జస్ట్ బికాస్ హిస్ ఫ్రెండ్స్ డజంట్ లైక్ మీ, ఐఎమ్ నాట్ గుడ్ ఫిట్ ఫర్ ద రిలేషన్షిప్ అని అనుకోవడం కరెక్టా కా? ఈ ఆన్సర్ చెప్పాక ఆన్సర్ చెప్పు. అయ్యో ఆయన వాళ్ళకి పైసలు ఇవ్వాలి. పాజ్ ఫర్ ద క్వశ్చన్. ఇందాకటి నా క్వశ్చన్ చెప్పు ఆన్సర్. అన్ని లవ్ మ్యారేజెస్ గురించి అసలు అరేంజ్ మ్యారేజ్ గురించి క్వశ్చన్ ఎందుకు వేస్తారు? అంటే ఇట్ కెన్ బి అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్లో అవతల వాళ్ళు నచ్చినప్పుడు అసలు రిలేషనే ఫామ్ అవ్వదు. ఫ్యామిలీ మెంబర్స్ అంతే ఇది కానీ నేను ఓన్లీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా. ఐ యామ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఫ్యామిలీ ఆర్ ఎనీ. చెప్పినావు ఇప్పుడు ఫ్యామిలీ కూడా అని చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ ఐ యామ్ అట్లేం లేదు. ఫ్రెండ్స్ ఎందుకు ఇదైతారు? ఫ్రెండ్స్ కూడా అట్లేం లేదు. పిల్లగానికి నచ్చింది అనేసి అంటే ఫ్రెండ్స్ ఎవరు? లైఫ్ లీడ్ చేసేది మీరు కదా. ఓకే, ఒక కొట్లాట అయినప్పుడు హూ షుడ్ కాంప్రమైజ్, హూ షుడ్ అడ్జస్ట్? ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి, ఇద్దరు కాంప్రమైజ్ ఎట్లా ఫైట్ ని సాల్వ్ చేసుకుంటే బెటర్? అంటే టాపిక్ ని బట్టి ఉంటుంది. ఎవరు రేస్ చేస్తున్నారు, ఎవరు ఇదవుతున్నారో అర్థం చేసుకొని కామ్ అయిపోయి టైం తీసుకొని దాని గురించి ఆలోచించుకొని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మధ్య ద గైస్ ఆర్ హ్యావింగ్ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ద గర్ల్స్ ఆర్ హ్యావింగ్ గై బెస్ట్ ఫ్రెండ్స్, రైట్? సో ద గై హ్యాంగ్స్ అవుట్ విత్ ద గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ మోర్ దెన్ గర్ల్ ఫ్రెండ్. దాని మీద నీ ఒపీనియన్? అంటే ఫ్రెండ్షిపే కదా. కానీ గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువనా? బాయ్సే కదా. గర్ల్ ఫ్రెండ్, గర్ల్ బెస్టీ ఏమో మరి అది ఉండొద్దు ఏమో అట్లా అది కరెక్ట్ కాదు కదా. అంటే నేను రిలేషన్షిప్ రాకన ముందే అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్, వానికి క్లోజ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. లిమిట్ పెట్టుకోవాలా. ఒక రిలేషన్షిప్ ఎంటర్ అయింది మధ్యలో అనేసి అంటే అది కొంచెం లిమిట్లో పెట్టుకొని లిమిట్ల తోటే ఉండాలి. అది వాట్ ఎవర్ అది ఫ్రెండ్షిప్పే ఉండని, బట్ దట్ షుడ్ బి అ బార్డర్ లైన్. స్టాప్ హ్యాంగింగ్ అవుట్. ఖాళీగా నేను అయిపోయి ఇంకా 5 క్వశ్చన్లే. Okay, bye. Okay.